ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విధముగా? అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. ఇదిగో మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. దేవుడు మాట్లాడుతున్నాడు. సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగము చేసుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అనుకూల సమయాన్ని నువ్వు పోనీయొద్దు. ఈ అనుకూల సమయాన్ని నువ్వు త్రోసివేయద్దు, తృణీకరించవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అనుకూల సమయమందు నీ పాపాన్ని విడిచి, నీ పాపాన్ని, నీ రోత జీవితాన్ని, నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు, విడిచిపెట్టి దేవుని యొద్ద నువ్వు మొరపెట్టినప్పుడు రక్షణ నీకు ఇస్తా, రక్షణ దినము నీకు ఒకటి ఇస్తా, రక్షణ దినమందు నేను ఆదుకుంటా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. నీవు నా యొద్ద మొరపెట్టినప్పుడు, ఈ సమయంలో అనుకూల సమయంలో నీవు నా యొద్ద మొరపెట్టినప్పుడు, నీ పాపములు ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు నీకు రక్షణ ఇస్తా, రక్షణ దినమిస్తాను, నేను ఆదుకుంటాను. నిత్య నరకంలోనికి వెళ్లకుండా నీకు పాప క్షమాపణ నేను ఇస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షణ అనే వస్త్రం నీకు ఇస్తా, నీతి అనే వస్త్రం నీకు ఇస్తా, రక్షణ అనే కిరీటం నీకు ఇస్తా, నీతి అనే కిరీటం నీకు ఇస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అవిశ్వాసులతో నువ్వు స్నేహం చేయొద్దు, అవిశ్వాసులతో నువ్వు సాంగత్యం చేయొద్దు, అవిశ్వాసులతో నీవు ఉండొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. అవిశ్వాసులు దేవుడు లేడనియో, వాక్యము లేదనియో, పరలోక రాజ్యము లేదనియో వారు విశ్వసిస్తారు. వారితో ఈ లోకంలో నువ్వు సహవాసం చేయొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దుర్నీతిని నేను కొట్టివేసి, నీ పాపమును దుష్టత్వం నేను కొట్టివేసి నేను నీతిమంతురాలుగా చేస్తాను, నీతిమంతునిగా నేను చేస్తాను. విశ్వాసమే నా ఎద్దుకు రా, విశ్వాసమే నా ఎద్దు మొరపెట్టు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చీకటిలోంచి నేను వెలుగులోకి నడిపిస్తా. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. నీవు వెలిగించబడి అనేక మంది వెలుగులో నడిపించే విధముగా నేను చేస్తాను. చీకటిని విడిచిపెట్టు, చీకటి నుంచి దూరపరిచి నేను వెలుగులోకి నడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. బెలియాలు అనగా పనికి మాలిన కుమారుడు. బెలియాలు అనగా పనికి మాలిన కుమారుడు. బెలియాలు వలెని ఉండటం నాకు ఇష్టం లేదు, బెలియాలు వలెని ఉండటం నాకు ఇష్టం లేదు. పనికి వచ్చిన కుమారుడు వలె నేను ఒక సాధనముగా చేస్తాను, నేను ఒక పనిముట్టుగా చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కుమ్మరి సారి మీద తన మట్టి వేసి మరి పాత్రను చేస్తున్నప్పుడు అది కింద పడిపోయినప్పుడు మళ్ళీ దాన్ని ముద్దగా చేసి దాన్ని ఒక పాత్రగా, ఉపయోగపడే పాత్రగా చేస్తాను. నీవు నా ఎత్తుకు రా, నా చేతులకు రా, నేను కుమ్మరిని, మీరు మట్టి అని దేవుడు మాట్లాడతాడు. నేను పనికొచ్చే పాత్రగా, పనిముట్టుగా, ఒక సాధనముగా నేను చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. పనికి మాలిన కుమారుని వలె కాకుండా పనికి వచ్చే కుమారుని, నేను తండ్రిని, కుమారుని వారసత్వం నేను ఇస్తాను, మీరు నా సొత్తు, నిలువబెట్టి నేను కొన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు మీరు. విగ్రహములతో నీవు సహవాసం చేయొద్దు, విగ్రహములు నీలోనికి రానియొద్దు, విగ్రహముల ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు నీలోనికి రానియొద్దు.
విగ్రహముల పద్ధతులు, ఆచారాలు అనగా శరీరాశ, నేత్రాశ, జీవడము, ఈ లోకములో ఉన్నవన్నీ నీలోనికి రానియొద్దు. విగ్రహములను అనుసరించేవారు, విగ్రహములు పూజించేవారు, వారు అటువంటి వారే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక దినం వస్తుంది, అవి గబ్బిలములకు, ఎలుకలకు పారవేయబడతాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అటువంటి వారు కాదు, పోతపోసిన విగ్రహములు కాదు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తనకున్న బంగారం తీసి పోతపోసి విగ్రహములు చేస్తున్నప్పుడు వారు తన మనోనేత్రము గుడ్డితనం కలుగజేస్తున్నాయి, అంధత్వం కలుగజేస్తున్నాయి. తన మనోనేత్రములు వెలుగును చూడలేకపోయారు, దేవుని మహిమను చూడలేకపోయారు. ఇప్పటికీ అవిశ్వాసుల వలె వారు ఉన్నారు. మీరు అవిశ్వాసులు కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము జ్ఞాపకం చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము అనానుకూల సమయంలో దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాము నమ్మాడు, విశ్వసించాడు, ఎదురు చూశాడు, కనిపెట్టాడు, విధేయత చూపించాడు, భయభక్తులు నిలిపాడు. దేవుడు అది చూశాడు. అబ్రహాము అనుకూల సమయంలో వాగ్దానాన్ని నెరవేర్చాడు, నీతిగా ఎంచబడ్డాడు, విశ్వాసములకు తండ్రిగా ఎంచబడ్డాడు. అబ్రహాము కుమారులు మీరు, కుమార్తెలు మీరు, అబ్రహాము వల్ల ఆశీర్వదిస్తా, అబ్రహాము వల్ల నేను దీవిస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు మీరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. దేవుని భయముతో నీ పరిశుద్ధతని సంపూర్తి చేసుకో. దేవుని భయముతో నీ పరిశుద్ధతని సగములు ఆగిపోకుండా చివరి వరకు పూర్ణముగా సంపూర్తి చేయి, కాపాడుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శరీరానికి పట్టిన కల్మషము, నీ ఆత్మకు పట్టిన కల్మషము సమస్తని కడిగి పవిత్రునిగా చేస్తా. నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ పరిశుద్ధతనే సంపూర్తి చేయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నీకు రక్షణ దినం ఇస్తాను, విశ్వసించు, కనిపెట్టి ఎదురు చూడు, పరిశుద్ధతను కాపాడుకో, విధేయతను చూపు, దేవుని యందు భయము కలిగి జీవించు. నీకు రక్షణ దినం ఇస్తాను, రక్షణ దినము నిన్ను ఆదుకుంటాను, మారు మనసు ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తా, దీవిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ నామానికి వందనాలు, నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. విశ్వసించాలయ్యా, అయ్యా మారు మనసు తగ్గ ఫలాలు ఫలించి ఆశీర్వదించాలయ్యా, దీవించబడాలయ్యా. నేను ప్రభువా అయ్యా పరిశుద్ధతను కాపాడుకోవాలయ్యా, సంపూర్తి చేయాలయ్యా తండ్రి, ఎదురు చూడాలి, కనిపెట్టాలి అయ్యా, రక్షణ అనే అనుభవం పొందుకోవాలి తండ్రి. నీకు అటువంటి భాగ్యం మాకు దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా కొరకు రాని ఉన్న యేసుక్రీస్తు నామమున బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.